అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న వీడియో ద్వారా ఒక సందేశాన్ని అంటే సమాజానికి ఈరోజు అత్యవసరమైనటువంటి సందేశాన్ని ఈరోజు నేను చూడడం జరిగింది ప్రత్యక్షంగా. ఈరోజు నిజామాబాద్లో మా మిత్రుడు రామ్నవీర్ గారి ఇంట్లో మరి అరటాకుల భోజనం చేయడం జరిగింది. అది కూడా కింద కూర్చొని చాలా సాంప్రదాయబద్ధంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆధునిక సాంకేతిక యుగంలో అందరూ కూడా బఫే సిస్టము, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ఇస్తారు, ప్లాస్టిక్ గ్లాసులలో భోజనం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు సాంప్రదాయబద్ధమైనటువంటి భోజనము మనం ఇప్పుడు చూడడం జరిగింది. వారి గురించి అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది వారికి, ఎందుకు వారు అందరూ ఊరంతా ఒకదారి అయితే ఉల్లి కట్టదు ఒకదారి అయినట్టు వీరు ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేశారు వారి మాటల్లోనే కనుక్కుందాం. నమస్కారం అండి, చెప్పండి మీరు ఎందుకు ఈ అరటాకుల భోజనము మీ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా చేశారు చెప్పండి. మన సాంప్రదాయాల్ని పద్ధతులని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని, దాంతోపాటు అందరికీ కూడా కూర్చొని తింటే వాళ్ళు వాళ్ళ కడుపు నిండా తింటారని, వాళ్ళ మనస్ఫూర్తిగా తింటారని, ఏదో ఒక ప్లేట్ పట్టుకొని అటు ఇటు వెళ్తూ ఉంటే మా దృష్టిలో అయితే మనమే అడుక్కొని ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అంటుండే. మన సాంప్రదాయాన్ని గుర్తు చేసుకున్నట్టుగా మనస్ఫూర్తిగా తిన్నట్టుగా ఉండాలని అనిపించి ఈ పద్ధతి ఈరోజు మా ఫంక్షన్లో ఫాలోఅప్ చేసుకున్నాం. నిజామాబాద్లో అరటాకులు దొరికాయి కదా, ఎవరు కూడా అరటాకులు ఈ మధ్యన ఎవరు చూడలేదు ఎక్కడైనా కానీ బఫే సిస్టమ్ పెట్టలేదు కదా. మీకు అరటాకులు ఎట్లా దొరికినాయి, ఎవరు తీసుకొచ్చారు చెప్పండి. మా సారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో జరిగినప్పుడు ఇట్లనే వాళ్ళు కూడా ఇట్లాంటి భోజనం పెట్టిందంట. వాళ్ళు స్పెషల్గా తీసుకొని దూరం నుంచి తెప్పించారు. అంటే అరటాకుల వల్ల లాభం ఏంటి అసలు, ప్లాస్టిక్ ప్లేట్ల వల్ల నష్టం ఏంటి, అరటాకుల వల్ల లాభం ఏంటి, ఎందుకు మీరు ఆలోచించారు? అరటాకులు అంటే ఓకే మంచిదే, ఎందుకు మంచిది చెప్పగలుగుతారా? ఏ ఆకైనా మనకి అరటాకుల్లో ఇంకా ముఖ్యంగా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనకు అరుగుదల శక్తి అయినా ఇప్పుడు తిన్న తర్వాత పానేసుకోవడం కూడా అరుగుదల శక్తి లాగా అరటాకులో కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అవి మన భోజనానికి ఏదో ఒక రకంగా తోడ్పాటు చెప్తాయి అని చెప్పేసి ప్లాస్టిక్ ప్లేట్లు ఎందుకు వద్దనుకున్నారు కూడా చెప్తే బాగుంటుంది మా ప్రేక్షకులందరికీ కూడా. సమాజానికి ఒక సందేశము ఇచ్చినట్టు. ప్లాస్టిక్ ఎప్పుడైనా మనకి ఏ రకంగా కూడా మనం వాడుకోవడానికి పనికిరాదు. మనం అంటే పాతకాలం నుంచి కూడా చూసినప్పుడు ప్లాస్టిక్ అనే ఐటమే లేదు. కాకపోతే ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ వాడకుండా ఉండే రోజులకు వచ్చేసినాం. మళ్ళీ మన పద్ధతిని మార్చుకొని మళ్ళీ మన సాంప్రదాయాన్ని ఫాలో చేస్తే మన లైఫ్ స్టైల్కి మన ఎదుగుదలకి మళ్ళీ వెంటనే వెళ్ళాలంటారు. వెంటనే మన జీవన విధానంలో ముందుకు వెళ్తామని నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం అండి. ఎందుకంటే వేర్ దెర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే అన్నారు. ఎందుకంటే మనసున్న చోట మార్గం ఉంటుంది. ఎందుకంటే అక్కయ్య గారు చెప్పినట్టు ఏంటంటే ఇంతకుముందు అరటాకులలో, మోతివాకులలో, ఇంకా ఆకులలో, టేకుటాకులలో కానీ భోజనం చేసేవారు. ఎందుకంటే అది ముఖ్యంగా ఏంటంటే అవి పర్యావరణ కాలుష్యం కాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది, భూమికి భారం కావు. వేరే ప్లాస్టిక్ తీసుకున్నట్టయితే అది ఈరోజు కోటాను కోట్ల ప్లాస్టిక్ భూమాతకు కష్టము నష్టము కలిగిస్తున్న నేపథ్యంలో మనందరం కూడా వారు మళ్ళీ వెనుకకు రావాలని పిలుపుకోవడం జరిగింది. కాబట్టి మన యొక్క దీని ద్వారా ఏంటంటే సమాజానికి ఏంటంటే ఈ అరటాకుల వల్ల మన సాంప్రదాయంలో సైన్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఒక విషయం తేటతెల్లమైంది. రెండవది పర్యావరణానికి ఎలాంటి కూడా నష్టం కానటువంటి అరటాకులు వల్ల జీర్ణశక్తి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్పారు. నిజంగా కూడా అరటాకు ఆ భోజనం చూడగానే మనకు జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనందరం కూడా మళ్ళీ మన వెనుకటి కాలానికి, మన తాత ముత్తాతల కాలానికి వెళ్ళవలసినటువంటి అవసరము నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఈ చిన్న వీడియో మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదే నాకు తెలుస్తున్నాను.